హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాడికల్ ఎస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ కావాలన్నా టెన్షన్ పడకండి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. రీసెంట్గా గవర్నమెంట్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అందాజా ఒక లెక్క ప్రకారం చూస్తే 55,000 పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది న్యూస్లో. దానికి తోడు ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది. దానివల్ల డిలే అయింది ఇన్ని రోజులు. ఇప్పుడు అది కూడా చట్టం యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి సో ఇప్పుడు మన నోటిఫికేషన్లు తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గవర్నమెంట్ జాబ్ ఎందుకు? చాలామందికి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక రకమైన డిమాండ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, దీంట్లో సమాజంలో గౌరవం, హోదా వస్తాయి. దానికి వాడు పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లైఫ్ వన్ టైం సెటిల్మెంట్ లెక్క లాస్ట్లో ఒక 60-70 లక్షలు కోటి రూపాయల దాకా కూడా వస్తాయి. దాంతోపాటు సపోర్ట్ ఫర్ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మనం గవర్నమెంట్ జాబ్ మన ఇంట్లో కోళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళని ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మన ఫాదర్స్ వాళ్ళ జనరేషన్ మొత్తం ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది దెబ్బకి. ఓకే, ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పిస్తే మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కొంచెం వెసులుబాటు ఉంటుంది. హాలిడేస్లలో, గవర్నమెంట్ హాలిడేస్లలో మనకి ఎట్లాగో వర్క్ ఉండదు. దానికి తోడు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువ ఉంటాయి, 10 to ఈవినింగ్ 4 అట్లా. టీచర్ జాబ్ అయితే ఇంకా నెంబర్ బెస్ట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేరే ఏం తీసుకున్నా కూడా మ్యాక్సిమం 10 to 4 ఈవినింగ్ వర్కింగ్ అవర్స్లో లోపలే ఉంటుంది. 8 hours 10 hours మ్యాక్సిమం. డిపార్ట్మెంట్ అనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 12 గంటలు, 24 hours. గవర్నమెంట్ చెప్పలేము ఎనీ టైం 24 hours అవైలబుల్ ఉండాలి దానికి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వల్ల డైరెక్ట్గా జనాలకి మనం సేవ చేయొచ్చు. వేరే ప్రైవేట్ సెక్టర్లో ఈ ఆప్షన్ ఉండదు మనకి. అందువల్ల గవర్నమెంట్ జాబ్ అనేది ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 4 పాయింట్లు ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సెల్ఫ్ అనాలిసిస్, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ప్రిపరేషన్లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత లాస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలనేది. ఓకే, గవర్నమెంట్ జాబ్ అనేది ఒక జాబ్ మాది, ఇది ఒక సేవ చేసే అవకాశం. సో అందరికీ రాదు, గవర్నమెంట్ జాబ్ అనేది అందరికీ రాదు. సో వచ్చిన వాళ్ళు దాన్ని గౌరవించి బాధ్యత నడుచుకుంటే వాళ్ళకి ఆ జన్మకు మించిన ధన్యం ఇంకోటి ఉండదు. టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ టెస్ట్. సెల్ఫ్ అనాలిసిస్లో స్టాండర్డ్ టెస్ట్ ఫస్ట్ది. ఒక సింపుల్ మాక్ టెస్ట్ తీసుకోండి. పేపర్ ఓపెన్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చూసినాక హెడ్ఏక్ వచ్చింది అనుకోండి, అది మన సిగ్నల్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని, అంతే. డోంట్ వరీ, ఎగ్జామ్లో 0 వచ్చినా నెక్స్ట్ ప్రిపేర్ అయితే 100 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, జస్ట్ మన స్థాయి ఏంది, మనం ఎక్కడ ఉన్నాం అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ స్టాండర్డ్ టెస్ట్. ఓకేనా, మన బ్రెయిన్ యొక్క ర్యామ్ ఎంత, 2GB 4GB లేక 16GB అని తెలిసిపోతుంది. ఇక్కడ 2GB అంటే మరి స్లో ఉన్నట్టు, 4GB 8GB అంటే మోడరేట్, 16GB అంటే ఇక హై ఎండ్ ఇక. ఓకేనా, దాంతోపాటు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డిపెండెన్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. జాబ్ చేసి ప్రిపేర్ అవ్వడమా లేకపోతే జాబ్ మానేయడమా అనేది డిసైడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. దాని తర్వాత ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, క్యాస్ట్ రిజర్వేషన్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th, ఇంటరా, డిగ్రీ, మన క్వాలిఫికేషన్ బట్టి, ఏజ్ని బట్టి కూడా ఏ జాబ్ మనం ఎలిజిబుల్ ఉంటామో చూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం పీసీ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఈవెంట్స్ అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏజ్ లేదని ఒక అమ్మాయిని రిజెక్ట్ చేశారు. దానివల్ల ఆమె బాధ ఎట్లుండో జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అందుకే అందరు అప్లై చేస్తారు కదా అని మనం కూడా అన్ని జాబ్కి అప్లై చేయొద్దు. మనకి ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఎలిజిబుల్ అయినవి మాత్రమే చేసుకుంటే బెస్ట్. ఓకేనా, టీజీపీఎస్సీ, పోలీసు, డిఎస్టీ వెబ్సైట్స్ అన్ని టైంకి చెక్ చేసుకుంటూ ఉండాలి. టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయిపోండి, మెయిమ్స్ కోసం కాదు, అప్డేట్స్ కోసం. ఓకేనా, ఎందుకంటే నోటిఫికేషన్ మిస్ అయితే హార్ట్ బ్రేక్ లెక్క ఉంటుంది. అందరికీ జాబ్ వచ్చేసి మనకి రాకపోవడమే పెద్ద పెయిన్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే గైడ్, మెంటర్,
ఒక ఎక్స్పీరియన్స్ మెంటర్ ఉంటే టైం సేవ్ అవుతుంది, లేకపోతే సిలబస్ చూసుకుంటే ఫ్రస్ట్రేషన్లో ఉండిపోతుంది. ట్రస్టెడ్ పర్సన్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. వాళ్ళు ఏంటంటే మనం గైడ్ చేస్తారు, మన ట్రాక్ తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంచుతారు మనల్ని. ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, దీంట్లో 8 పాయింట్స్ ఉంటాయి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ స్టడీయా కోచింగా. సెల్ఫ్ స్టడీ అంటే ఫ్రీడమ్ ఉంటుంది, మన మీద అవుట్సైడ్ కంట్రోల్ ఉండదు, ట్రాక్ తప్పడానికి ఛాన్సెస్ ఎక్కువ. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రమే సెల్ఫ్ స్టడీ బెటర్, లేకపోతే కోచింగ్ వెళ్ళడం బెస్ట్ అని నా ఆప్షన్. మాక్ టెస్ట్లు ఇంకోటి దీంట్లో ఏంటంటే సపరేట్గా రాసుకుంటూ ఉండాలి. మనకి ప్రతిదీ మనం సొంతంగా చేసుకుంటూ ఉండాలి. అదే కోచింగ్ అనుకోండి, క్లాస్ రూమ్ వాతావరణం ఉంటుంది, మొత్తం మోటివేషన్ ఉంటుంది, బట్ ఫ్రీ టైం లేకుండా బిజీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ప్లాన్ చేసి పెడతారు, మనం జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. ఆఫ్లైన్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఫీజు కూడా చూసుకోవాలి కదా మనం. ఆన్లైన్ కోచింగ్ బెస్ట్ ఆప్షన్ బడ్జెట్లో అయితే. బిగినర్స్ అయితే సెల్ఫ్ స్టడీ కంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం మంచి ఆప్షన్ అని నా ఒపీనియన్. ఫీజు వచ్చేసి మినిమం 500 నుంచి 3000 దాకా ఉంటుంది 6 months కోర్సెస్. ఇప్పుడు అన్ని ఆన్లైన్ యాప్స్, కోచింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ఇవి 6 months పెడుతున్నారు మినిమం. ఏ జాబ్ తీసుకున్నా కూడా మినిమం 6 months టైం అయితే ఉంటుంది. సో కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆర్ఎస్బి ఎడ్యుకేషను, మల్లం క్రియేషన్స్, ఐఏసిఈ అండ్ కనెక్టింగ్ నిషి జాబ్స్ ఇట్లా. సో మనకి మన బడ్జెట్లో మనకి ఏ సూట్ అవుతుంది దాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా. ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది? ఇప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటారా, మంగళవారం డిలే చేసిరనుకోండి, న్యూ ఇయర్ రిజర్వేషన్ లెక్క స్టార్ట్ అవ్వకుండానే అయిపోతుంది. ఈ వీడియో అయిపోగానే పెన్ను, నోట్స్, బుక్ పట్టుకొని స్టార్ట్ చేసేయండి. ఎట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియదు అనుకోండి, జస్ట్ మూమెంట్ తెలుసు, తెలంగాణ మూమెంట్, అది తీసుకొని కూర్చోండి అయిపోతుంది. అది ఓపెన్ చేసారంటే అందులో ఉన్న కంటెంట్ చూస్తే మనకి మెంటల్ పోతుంది. స్ట్రగుల్స్, వాళ్ళ కష్టాలు అబ్బో మామూలుగా ఉండదు. మస్తు మోటివేషన్ వస్తుంది, ఈజీ అండ్ జల్దీ కూడా అయిపోతుంది. మంచి స్కోరింగ్ ఆప్షన్ కూడా. మనకున్న టైంలో సిలబస్ చూసి అస్సలు భయపడద్దు. 60% సిలబస్ కంప్లీట్ చేసినా చాలు మనకి. ఎందుకు నేను చెప్తాను తర్వాత, దీనిపైన ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. టఫ్ అనిపించినవి వదిలేయచ్చు. ఎగ్జామ్లో వీటికి ఏదో ఒక ఆప్షన్ పెట్టినా 10కి ఒక 3-4 తగిలినా చాలు మనకి. అన్నీ చదివితే బ్రెయిన్ మీద లోడ్ ఎక్కువై మెమరీ ఫుల్ అయిపోతుంది. మెమరీ ఫుల్ అయితే ఏమవుతుందో తెలుసు కదా, డేటా కరెక్ట్ అయిపోతుంది. సో ఈజీ అండ్ స్కోరింగ్వి ఆర్డర్లో ఫస్ట్ 100% కంప్లీట్ చేశారు. లైక్ ఇంగ్లీష్ ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే మెయిన్స్లో 200 మార్క్స్ పేపర్ ఉంటే 20 to 25 మార్క్స్ ఇంగ్లీష్ వస్తాయి. ఈజీగా 20 అబోవ్ మనం స్కోర్ చేయొచ్చు మినిమం. ఇంకా మూమెంట్ ఉంటుంది, మూమెంట్ అయితే తెలుసు కదా, ఇది కూడా 20 నుంచి 30 మార్కులు ఎటు పోవు. 200 మార్క్స్ పేపర్ అయితే. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండు కలిపి కూడా 20 to 30 మార్క్స్ వస్తాయి. ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ అయితే ఇది కూడా 20 to 30 ఎటు పోవు. ఎకానమీ ఇది కూడా మినిమం 20 మార్కులు. ఓకే, ఇట్లా మనం డివైడ్ చేసుకొని మనకు ఆర్డర్ వైజ్ ఏది ఈజీ నుంచి టఫ్కి ఇట్లా ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోవాలి. మనం ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఇంకోటి బుక్స్ మెటీరియల్ ఏది తీసుకుంటే బెటర్. బుక్స్ అనుకోండి, 1 లేదా 2 స్టాండర్డ్ బుక్స్ మంచి తెలుగు అకాడమీ కానీ, లేకపోతే నేను కొన్ని చెప్తాను, ఇది సపరేట్ వీడియో చేస్తాను, దాని ప్రకారం ఫాలో అయిపోతే మంచిది. ఏదో నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని డిఫరెంట్ ఆథర్ తీసుకొని చదివి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోవడం కన్నా ఏదైనా ఒక బుక్ తీసుకొని కాన్ఫిడెంట్గా ఉంటే బెస్ట్. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది, అందరూ అన్నీ మేనేజ్ చేయలేరు. దాంట్లో కొన్నిట్లో ఉన్న మ్యాటర్ ఇంకో దాంట్లో ఉండదు. తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే బెస్ట్ స్టాండర్డ్గా, దాన్ని మించిన లేదు. కానీ దాంట్లో డేటా ఎక్కువ ఉంటుంది, రిపీటెడ్గా ఉంటుంది. అది తీసుకుంటే ఏంటంటే మనకి ఒక టాపిక్ ఉందనుకోండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అది మనకు బ్రెయిన్లో జల్దీ ఎక్కిపోతుంది. ఇంకోటి ఏంటంటే బుక్లు పెద్దగా ఉంటాయి, అది ఒక్కటి భయం అనిపిస్తుంది. ఒకవేళ టైం తక్కువ ఉంటే అకాడమిక్ బుక్స్ వద్దు, మినిమం 6 months అబోవ్ 1 year అట్లా టైం ఉంటే యూ కెన్ గో ఫర్
అకాడమిక్ బుక్స్. ఓకే, ఇంకోటి ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అందరికీ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. సో అది దాంట్లో ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బుక్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు సపరేట్ ఓన్ ప్రిపరేషన్ అంటే ఓన్గా నోట్స్ చేసుకున్నారు అనుకోండి, ఓన్ మెమరీ లెక్క, మన మెమరీ లెక్కనే ఉండిపోతుంది. చివరిలో రీజన్కి బాగా పనికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఏ నోటిఫికేషన్ అయినా మినిమం 6 months టైం ఉంటుంది. అవును కదా, 6 months అంటే 180 days. ఆ 180 రోజుల్లో 60 days ఎట్లాగో మన వీక్ ఆఫ్స్ అని, టూర్స్ అని, ఫంక్షన్స్ అని, పండగలు అని ఏదో ఒక రీజన్తో పోతాయి. 60 రోజులు గ్యారంటీ పోతాయి 100%. మిగిలిన 120 days గట్టిగా కూర్చోవాలి మనం. 100% గట్టిగా కూర్చుంటేనే అవుతుంది. డైలీ ఒక సబ్జెక్ట్కి 2 గంటలు. ఓకే, డైలీ 4 గంటలు ఎనఫ్. 120 into 4 అంటే 480 hours. 480 hours 6 లేకపోతే 7 సబ్జెక్టులు ఉంటాయి మనకి. ఓకే, దీనికి ఈ టైం అన్నది చాలా ఎక్కువ. అసలు మస్తు అంటే మస్తు ప్రిపరేషన్. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని టీలు, ఇన్స్టాగ్రాము, బట్ జస్ట్ ఒక పావు గంట సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోకస్ టైంలో ఏం చేయాలంటే ఫోన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి ఎక్కడైనా బీరో ఎక్కడ దాచిపెట్టేసేయండి. ఎందుకంటే మన పైలట్ కూడా మనం డిస్టర్బ్ చేయలేము. ఓకే, దాచిపెట్టేసి. ఓకేనా. నెక్స్ట్ డిసిప్లిన్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ తగ్గట్టు టైం టేబుల్ రెడీ చేసుకోండి. కానీ వైట్ పేపర్లో పెట్టినాక సైడ్లో పెట్టేసి నిద్రపోకండి. ఓకేనా. డైలీ 4 hours క్వాలిటీ స్టడీ సరిపోతుంది. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. జాబ్ చేసే వాళ్ళైతే, ఈ జాబ్ లేని వాళ్ళు, జాబ్ చేయని వాళ్ళు ఇంకో 4 hours యాడ్ చేసుకోవచ్చు దీనికి. డైలీ 8 hours కంటే ఎక్కువ చదవద్దు. చదివినా మనకి హెవీ లోడ్ అయిపోతుంది. చెప్తున్నా కదా, మా ర్యామ్ ఎండిపోయింది అనుకోండి, సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది, ఏం చేయలేం తర్వాత. అందుకని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైలీ 8 hours. అంటే జాబ్ చేసిన వాళ్ళైతే 4 hours ఎనఫ్. వీక్లీ 1 day రెస్ట్ తీసుకోండి. 7 రోజుల్లో 6 రోజులు చదువుకోండి, 1 రోజు రెస్ట్ తీసుకోండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, లేదా ఏదైనా టెంపుల్ టూర్కి పోయిరండి. నెక్స్ట్ వీక్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అంతే కదా. ఇంకోటి స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని డైలీ అచీవ్ చేయండి. లైక్ ఎగ్జామ్కి స్మాల్ ఈఎంఐస్ లెక్క. బ్యాంకులో ఎట్లయితే మనం ఈ ఈఎంఐలు తీరుస్తామో సిలబస్ని కూడా అట్లా ఈఎంఐస్లో కంప్లీట్ చేసేస్తే బెస్ట్. పోలీస్ జాబ్ అనుకోండి, డైలీ మార్నింగ్ 2 నుంచి 3 గంటలు గ్రౌండ్లో స్పెండ్ చేయాలి. గ్రౌండ్ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారు. లేదంటే లాస్ట్కి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ పర్సిస్టెన్స్. ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టకున్నా పర్లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా ప్రతి మ్యాచ్ వస్తే సెంచరీ కొట్టలేడు కదా. ఫెయిల్యూర్ వస్తాయి, మధ్య మధ్యలో ట్రాక్ దెబ్బతాం. అసలు ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటా మనం మన టార్గెట్ ఏంది దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉండాలి. జాబ్ కొట్టాలంటే జాబ్ కొట్టాలి, అంతే. గవర్నమెంట్ జాబ్ అంటేనే పెద్ద ఇలాక తమ్మఫ్లియా. గడబడి చేస్తే పనులు కావు, గవర్నమెంట్ జాబ్ కొట్టలేరు. అందుకే పేషెన్స్ ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ మోటివేషన్గా ఉండడం. మోటివేషన్ అంటే ఏంది, వన్ టైం ఇంజక్షన్ లెక్క కాదు, డైలీ యూజ్ కావాలి. అంటే మన ఫోన్కి ఛార్జింగ్ ఎట్లయితే పెడతామో అట్లా మనకు డైలీ డే టు డే మోటివేషన్ ఇచ్చుకుంటూనే ఉండాలి. యూట్యూబ్లో టాపర్ వీడియోస్ చూడండి, వాళ్ళ స్టోరీస్ తెలుసుకోండి. వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా స్ట్రగుల్స్ పడ్డారు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు. ఇవన్నీ మనకు మోటివేషన్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ మన పెద్ద మోటివేటర్స్. వాళ్ళ కష్టాలు తీర్చాలంటే పక్కగా జాబ్ కొట్టాలి అని మనం మోటివేట్ చేసుకోవాలి. మీరు గెలుస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. ఏదో నేమ్ బోర్డు తీసుకోండి, దాని మీద మీ గ్రూప్ ఆఫీసర్, ఎగ్జాంపుల్ మీకు ఒక డిప్యూటీ కలెక్టరో ఎంఆర్ఓనో గ్రూప్ జాబ్ కొట్టాలనుకోండి, లేదా పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటే ఎస్ఐనో విజయ్ మీ పేరు ప్రకారం ఒక నేమ్ బోర్డు తెచ్చేసుకొని పెట్టేసుకోండి మీ దగ్గర. దాన్ని చూసుకుంటే మీకు అప్పుడప్పుడు మోటివేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇప్పుడు ఏంటంటే స్టెల్త్ మోడ్.
ఈ ప్రిపరేషన్లో ఇది అసలు మెయిన్ అంటే మెయిన్ ఇదే ఇంపార్టెంట్. ఎట్లా అంటే ప్రిపరేషను జర్నీ అనేది సైలెంట్గా చేయండి. మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, బ్రదర్స్, సిస్టర్స్కి, లాస్ట్కి మీ పేరెంట్స్కి కూడా తెలియనియద్దు. ఎందుకంటే వాళ్ళు మీ మీద పెట్టుకున్న హోప్స్ మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. 100% అవుతుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసినాయి కాబట్టి మీకు చెప్తున్నా. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు బాగుపడ్డ మీ రిలేటివ్స్లో చాలామందికి ఇష్టం ఉండదు. ఏదో ఒక వంకని మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో సైలెంట్ ప్రిపేర్ కండి. రిజల్ట్తో వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి. అసలు వీడు ఎప్పుడు ప్రిపేర్ అయ్యండి రా భయ్, వీడికి ఎట్లా వచ్చింది అని వాళ్ళు షాక్ అయిపోవాలి. నిన్ను అల్పుడు అన్నోళ్ళే నిన్ను అల్లుడు అని పిలిచేటట్టు చేసుకోవాలన్న అది. ఓకేనా? మనం మాట్లాడద్దు, మన రిజల్టే మాట్లాడాలి. ఆ కాన్సెప్ట్తో ఉండండి. ఇంకోటి డివోషనల్ అంటే భక్తి. మీరు ముందు నుండి దేవుని నమ్మినా నమ్మకపోయినా మీ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ప్రతిరోజు, ఒకవేళ ప్రతిరోజు వీలకపోయినా ఇంపార్టెంట్ డేట్స్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఇష్టమైన దేవుడి గుడికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి. అప్పుడు మీరు దేవుడిని నమ్మితే ఆ దేవుడు మీ విజయంలో 100% మీ వెంట ఉంటాడు. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను మీకు. ఓకే, మీకు దారి తెలియని టైం రోజున దారి కనిపిస్తుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుడికి దగ్గర చెప్పుకున్నాం అనుకోండి, ఆ కష్టం సగం క్లియర్ అయిపోయినట్టే మనకు. ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, ఆ క్రెడిట్ తీసుకొని మొత్తం దేవుడు అకౌంట్లో వేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మన నెత్తికి నేను తోపు, నేను దార్కారి అనే ఫీలింగ్ ఎక్కది. ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, కావద్దు అని కోరుకుంటున్నాను, ఎవరు ఫెయిల్ అవ్వరు అనుకోరు. ఒకవేళ అయ్యారు అనుకోండి, అప్పుడు మనకు మెంటల్గా స్ట్రెస్, ఇట్లా ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో వచ్చేస్తాయి. అప్పుడు మన దేవుడిని మనం ఫెయిల్ అయిన తర్వాత అది కూడా దేవుడి అకౌంట్లోనే వేసేయాలి మనం. అప్పుడు మన మీద వెయిట్ తగ్గిపోతుంది. మన మీద వెయిట్ తగ్గినప్పుడు మన మైండ్ కొంచెం కూల్గా ఉంటుంది, లైట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫెయిల్యూర్ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎట్లా ప్రిపేర్ కావాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? మీ ఫెయిల్యూర్కి మిమ్మల్ని మీరు ఎంత తక్కువ బ్లేమ్ చేసుకుంటే అంత మంచిగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు. ఓకే, పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ మీద మీరు ఎప్పటికీ బ్లేమ్ చేసుకొని నెగిటివ్గా ఫీలింగ్ తెచ్చుకోకండి. ఓకేనా? సక్సెస్కి ఫార్ములా ఏంది సార్? మనల్ని మనం బ్లేమ్ చేసుకోకపోవడం, నెగిటివ్ థాట్స్ దగ్గర రానియకపోవడం. ఓకేనా? కష్టపడండి, ఫలితం మాత్రం దేవుడికి వదిలేయండి. 99% మీ ఎఫర్ట్స్ ఉంటాయి, అందరు ఎఫర్ట్ పెడతారు. ఒక్క 1% మాత్రమే దేవుడి సాయంతో బయటపడతారు. అప్పుడు 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ ప్రయత్నంలో ఏదైనా గడబడి చేయి రిజల్ట్ తేడా కొట్టేసి క్రూషియల్ మూమెంట్స్ ఉంటాయి చూడండి, ఆ టైంలోనే ఈ దేవుడి హెల్ప్ అనేది మనకి బూస్టర్ లెక్క యాడ్ అవుతుంది. అది మీకు ముందు మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇది మాత్రం పక్కా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్. మన హెల్త్ మనం ఫుల్ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, హాస్పిటల్కి కాదు. సో టైంకి ఫుడ్ తీసుకొని టైం చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటికి దూరంగా ఉండాలి. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మానేసుకుంటే మన బ్రెయిన్ ఇంకా యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? యోగా చేయండి, జిమ్కి వెళ్ళండి. ఎట్లాగో పోలీస్ జాబ్ ఇట్లాంటి యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా మార్నింగ్ ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తారు కాబట్టి మన ఫిజికల్గా కూడా మనం ఫిట్ ఉంటాం, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం. యోగా వల్ల మెంటల్గా మనం స్ట్రాంగ్ అవుతాం అన్నట్టు. ఓకేనా? అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే కంపారిజన్ చేసుకోవడం మానేసుకోండి. ఎందుకంటే అది పాయిజన్ లెక్క, విషం లాంటిది, మనల్ని తినేస్తుంది. మీరు మీ రేస్లో మాత్రమే ఉండండి, వేరే వాళ్ళ రేస్లోకి వెళ్ళకండి. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి అని అర్థం. మీకే పోటీ పెట్టుకోండి. నిన్నటికి ఈ రోజుకి మన డెవలప్మెంట్ ఉండాలి అంతే. ఏ పని చేసినా కూడా, ఏం చదివినా కూడా నిన్నటితో కంటే ఈరోజు 0.1% పెంచుకుంటపోయినా చాలు. ఓకే? ఇంకోటి చిన్న విన్స్ ఉంటే స్మాల్ విన్స్కి సెలబ్రేట్ చేసుకోండి. అంటే ఏదైనా ఒక
టాపిక్ అయిపోయింది అనుకో, సిలబస్ లేకపోతే ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, బట్ మీకు ట్రీట్ ఇచ్చుకోండి, ఏదన్నా టీ బ్రేక్ కానీ లైక్ స్మాల్ గిఫ్ట్స్ లైక్ అట్లా అన్నీ ఒక దగ్గర జమ చేసుకొని మొత్తం మీ ప్రిపరేషన్ అయిపోయే టైంకి ఒక పెద్ద వార్డ్రోబ్ మొత్తం ఫిల్అప్ అయ్యేటట్టు చిన్నవి, పెద్ద పెద్ద ఏం కాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే నెవర్ గివ్ అప్. అసలు మీ ప్రిపరేషన్ ఎట్లన్నా ఉండని, ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అసలు ప్రిపరేషన్ మాత్రం వదిలిపెట్టద్దు. ఒక్కరోజు కూడా మీరు బుక్ ముట్టకుండా ఉండొద్దు. అంటిల్ అన్లెస్ మీరు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే. కొన్ని ఎమర్జెన్సీ డేసెస్ వస్తాయి, దానికి ఎవరేం చేయలేరు. కానీ మీ 180 డేస్లో చెప్పాను కదా, 120 డేస్ ఏదైతే ఉందో 120 డేస్ 100% మీరు పక్కాగా ప్రిపరేషన్లోనే ఉండాలి. ఓకే, అస్సలు తగ్గొద్దు. ఇంకోటి, మీరు ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీకు. కొంతమంది ఉంటుంది ఓవర్గా ఫీల్ అయ్యి ఈ జాబ్ అదే ఖచ్చితంగా అని చెప్పి కూర్చుంటారు, రాకపోతే వాళ్ళు మొత్తం ఇదైపోతారు. అట్లేం లేకుండా తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే, ఇంకోటి ఏంటంటే డైలీ స్టడీ చేయండి, ఫోకస్ కూడా చదివితే డైలీ 4 గంటలు అయినా ఆల్రెడీ చెప్పాను కదా. జాబ్ చేసుకునే 4 గంటలు సరిపోతే ఎట్లా టైం ఉంటుంది. జాబ్ చేయని వాళ్ళు 8 గంటలు ఫుల్ అంటే ఫుల్ అయినా ఫ్రీ. దాంతోపాటు MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకో రిజల్ట్స్, ఒక్కోసారి రిజల్ట్ లేట్ అవుతుంది, ఒక్కోసారి రిజల్ట్ మనకి ఫేవర్గా రాదు, మనం అనుకున్న జాబ్ రాదు. అస్సలు డిసప్పాయింట్ కాదు ఈ టైంలో. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామందికి అంతకుముందు 1 మార్క్తో సివిల్ కానిస్టేబుల్ జాబ్ మిస్ అయ్యి TSSC వచ్చింది. అదే వాళ్ళు ఈ మొన్నటి నోటిఫికేషన్లో సివిల్ ఎస్ఐ కొట్టిరు TSSP వాళ్ళు. సివిల్ కానిస్టేబుల్ వచ్చినాడు, ఇంకా సివిల్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయనకి ఎస్ఐ కూడా క్వాలిఫై కాలేడు, బెటాలియన్ కూడా రాలేదు ఆయనకి ఎస్ఐ. ఓకే, మనల్ని మనం అస్సలు తక్కువ వేసుకోవద్దు. కొందరికి జల్దీ వస్తుంది, కొందరికి లేట్ వస్తుంది, కొందరికి 20 సంవత్సరాలకే కానిస్టేబుల్ వస్తుంది, కొందరికి 29 ఇయర్స్ ఆ టైంలో కూడా జాబ్ వస్తుంది. ఇద్దరు ఒకటిసారి జాబ్లో ఎక్కుతారు. అట్లా అని ఆయన ఈయన తక్కువ అని కాదు, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు ఉంటుంది అంతే. వాళ్ళతో మేము కంపేర్ చేసుకోవద్దు. రిజల్ట్ అనేది ఎండ్ కాదు. ఒక్కోసారి మన ఫెయిల్యూర్ మొత్తం అన్ని, ఏ జాబ్ కూడా రాదు, గ్రూప్స్ రాదు, కానిస్టేబుల్ రాదు, DSC రాదు, ఏది రాదు. మీరు అప్లై చేసి ఏది కూడా రాలేదు ఈ నోటిఫికేషన్లో, బాధపడకండి, అంత మంచిది అనుకోండి. మీ ప్రిపరేషన్ అనేది వేస్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది. సో మనం ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా కొట్టేటట్టు ఉండాలి. ధైర్యంగా ఉండాలి, అంత ఏం లేదు. ధైర్యం తెచ్చుకోవాలా, అస్సలు భయపడద్దు, ఫెయిల్యూర్కి భయపడద్దు, సక్సెస్ వస్తే ఎక్కువ కూడా ఆనందపడద్దు. ఓకే, లైఫ్లో ఒకే మంచి ఎగ్జామ్, ఒక కరెక్ట్ ఎగ్జాము గట్టి అటెంప్ట్ ఇచ్చేసారు అనుకోండి, ఇక లైఫ్ సెట్ అయిపోయింది. చిన్నదా పెద్దదా గవర్నమెంట్ జాబ్ అంతే. దానికి పేరు పెట్టే ఇప్పుడు ఏ జాబ్ లేని వాళ్ళు బయట ఎట్లా బాధపడుతున్నారు తెలుసు కదా. ప్రైవేట్ జాబ్ చేసుకుంటా స్ట్రెస్తో పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్న దాకా వాళ్ళు స్ట్రెస్లోనే మునిగి తేలుతారు. ఇదేం జీవితం వాళ్ళకు లైఫ్ మీద ఏమంటారు హ్యాపీనెస్ ఉండదు. అర్థమవుతుంది కదా. మీరు చిన్న జాబ్ అని పెద్ద జాబ్ అని చూడకండి. గవర్నమెంట్ జాబ్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అంతే. బంగారంకి పేరు పెడతారు 22 గ్రాములు ఏమంటారు మన ఉంటుంది సంథింగ్ అట్లా. ఇంకా ఆల్ ది బెస్ట్, మంచిగా చదువుకోండి. ఇంకా మీ ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో నేను నెక్స్ట్ బెంచ్ ఫ్రెండ్ లెక్క ఉంటాం, కలిసి కొడతాం ఈసారి. ఓకే, ఇట్లనే కామెంట్లో మీ ఎగ్జామ్ టార్గెట్ ఏంది రాయండి. నెక్స్ట్ వీడియోలో టాపిక్ మీకు నచ్చినట్టు చేద్దాం. అప్పటిదాకా చిల్గా బట్ సీరియస్గా ప్రిపేర్ చేయండి. ఓకే, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక జాబ్
55,000 వేకెన్సీస్లో ఒక జాబ్ మీదే అని ఫిక్స్ అయిపోయింది. మెంటల్ ఫిక్స్ అయిపోండి. దానికి తగ్గట్టు ప్లాన్ చేద్దాం. మీకేమో ఎట్లాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. తెలిసిందంటే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.